ఇక ముందు ఎవ్వరైనా సరే, హ్మ్. ఏ ఆడబిడ్డ అయినా సరే, హ్మ్. అక్క గాని, చెల్లె గాని నాకు సంబంధించినంత మట్టుకైతే హ్మ్. నేను ప్రేమిస్తున్నా, హ్మ్. నేను అత్తున్నా, నీ కోసం నా పానమిత్తా, హ్మ్. నా 15 మంది కొడుకులను నమ్మిచ్చిండు. హ్మ్. 15 మంది అన్నదమ్ములను నమ్మిచ్చిండు. చెప్తున్నారిప్పుడు. మేము ఒప్పుకోలేదు ఫస్ట్. నేను ఒప్పుకోలేదు, నా భార్య ఒప్పుకోలేదు, నా బిడ్డ గూడా ఒప్పుకోలేదు. హ్మ్. ఆయన పుట్టువాడికి నా బిడ్డకు సంబంధమే సంబంధమే లేదు లేదు. అసలు. వాస్తవం పడుతుంది చూస్తుంటే. ఒప్పుకోలేదు గానీ, అనుకోకుండా అది 2 సంవత్సరాల ముందు అంటే నా బిడ్డ ఇన్‌స్టాగ్రామ్‌ల చేస్తుండే ఫస్ట్. హ్మ్. అందులో నంబరు ఉంటది అని మాకు కూడా తెలవది. ఆ నంబర్ తీసుకొని మా కొడుకులంతా యూట్యూబర్ స్టార్‌లు కాబట్టి హ్మ్. అందులో నంబర్లు తీసుకొని హ్మ్. దాంట్లో మెయిన్ క్యాండిడేట్ ఎవరు? హ్మ్. అంటే నా బిడ్డకు ఎక్కువ ప్రేమ. హ్మ్. అంటే ఆయన పేరు మోతే శివాజీ. హ్మ్. వాడు ఈ ఊర్లోకొచ్చిన నుంచి స్టార్టింగ్. హ్మ్. వానికి ఫోన్ చేసి హ్మ్. మోతే వెంకటేశు, హ్మ్. శివ, చెర్రి, హ్మ్. సుమన్, హ్మ్. చరణ్ హ్మ్. వాళ్ళందరికి ఫోన్లు చేసి, హ్మ్. మీ చెల్లె లేకపోతే నేను బతకా. హ్మ్. మేము కూడా మీతోటి జంగాలమే. నా పేరు గిది. నేను గవర్నమెంట్‌లో జాబ్ చేస్తున్నా. నాకు 30,000 జీతం, 26,000 జీతం హ్మ్. అని చెప్పి వాళ్ళని నమ్మిచ్చి హ్మ్. ఇది చేసిండు. చేస్తే సరే తీ అని చెప్పి వాళ్ళొచ్చి మమ్మల్ని కొంచెం నమ్మిచ్చారు. హ్మ్. బాబాయ్ అద్దు ఇక్కడికి వస్తాడట, ఇక్కడనే బతాడట, మంచిగుంటాడట. హ్మ్. పిన్ని చూడు మనకు ఒక్కగానొక్క చెల్లె కదా, హ్మ్. చూసుకుందాం ఏమన్నా అయితే చూద్దాంలే అని చెప్పేసి అంటే, నేను అప్పటికే అనుకున్నా హ్మ్. మీరు చెప్పంగా చెప్తారు కానీ మా దగ్గర అయితే మా ఉండరు దగ్గర కదా. ఉండదు.